ఎంత ఉన్నత చదువులు చదువుకున్న చాలామంది ఉద్యోగుల కోసం మాత్రమే కాకుండా కొత్త మార్గాలను అన్వేషిస్తూ వ్యాపార రంగంలో అడుగులు వేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు సునీరా. ఆమె సోదరుడు రెహ్మతుల్లా. ఇంతకీ వీరు ఎవరు, వీరు చేసిన వ్యాపారం ఏంటి మొదలైన వివరాలని చూద్దాం. ఫ్లోరిడాలో నివసిస్తున్న సునీరా జన్మస్థలం పాకిస్తాన్. కరాచీలో పుట్టిన ఈమె ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ డేటాతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించి తమ్ముడు రెహ్మతుల్లాతో కలిసి 2014లో స్టాక్స్ ప్రారంభించింది. స్టాక్స్ అనేది ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగానే విక్రయాల శాతం మాదిరిగా కాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన ఛార్జెస్ వసూలు చేసే ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ అభివృద్ధి కోసం ఈమె సుమారు 12 బ్యాంకులను సంప్రదించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సునీరా తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది. వారు ఆమె ఆలోచనలవే పనిచేయమని ప్రోత్సహించారు. నెలవారీ చంద ప్రాతిపదికన వసూలు చేసే ప్లాట్ఫారంలో వారు కూడా పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒర్లాండోకు వెళ్ళి తన ఆలోచనను మరింత విస్తరించింది. సునీరా రెహ్మతుల్లా చేస్తున్న ఈ తరహా బిజినెస్ అభివృద్ధి చెందుతున్న సమయంలో వారి స్టాక్ను కొనుగోలు చేయడానికి 145 కోట్ల డీల్ ఆఫర్ వచ్చింది. దీనిని వారు సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత తోబుట్టువులిద్దరూ తమ ఉద్యోగాలను వదిలిపెట్టి స్టాక్లోనే పూర్తిగా పనిచేయడం ప్రారంభించారు. దీంతో వారికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఆర్థిక సమస్యను అధిగమించడానికి వారిరువురు కుటుంబం స్నేహితుల నుంచి $50,000 అప్పుగా తీసుకుని ఆ డబ్బును కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు కంపెనీ విలువ ఫోర్బ్స్ ప్రకారం 8,308 కోట్లని తెలుస్తోంది. ఇది ఇవాల్టి సక్సెస్ స్టోరీ.